కొద్ది రోజులుగా వైసీపీ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి విష ప్రచారం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసులు నమోదవుతున్నాయి. ఏదైతే అబ్యూజింగ్ కానివ్వండి, మార్పింగ్ కానివ్వండి, ఫేక్ కానివ్వండి చేసి ఇతరులను తప్పుదోవ పట్టించడంతో పాటు మానసికంగా వేధించే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. అయితే దీనికి సంబంధించిన కీలక ఆధారాలను అయితే రాష్ట్ర పోలీసులు అయితే సేకరించడం జరిగింది. అసలు ఈ అబ్యూజింగ్ వెనకాల, ఈ మార్పింగ్ వెనకాల, ఈ బూతు పురాణం వెనకాల ఉన్న అసలు వ్యక్తులు ఎవరో బయటపడ్డారు. వాళ్ళే కడప ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి, నిన్నటి వరకు వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలను చూసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవ్ రెడ్డి. సో వీరిద్దరి పాత్ర ఉన్నట్టుగా నిన్న డిఐజీ కోయ ప్రవీణ్ అయితే మీడియాకైతే వివరాలు వెల్లడించడం జరిగింది. ఒక రకంగా అత్యంత జుగుత్సకరమైనటువంటి పోస్టులు ఉన్నాయని చెప్పి ఆయనే చెప్పారు. మీడియా వాళ్ళు అడిగారు, మచ్చుకేదనో ఒక 2-3 చదివినిపించండి లేదా చూపించండి అంటే, నేను చదవలేను, మానవత్వం ఉన్నోడు ఇలాగ నేనైతే చదవలేను, మీరు సోషల్ మీడియాలోనూ ఆల్రెడీ దీనికి సంబంధించి వచ్చాయి కదా, మీరు అక్కడ చూసుకోండి, నేనైతే చదవలేను. పార్టీలు ఇవన్నీ పక్కన పెడితే మనిషి అన్నవాడు నోటికి అన్నం తినేవాడు ఎవడు ఇంత నీచమైన పని చేయడు. ఈ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు మాకే మతిపోయింది, ఇందులో ఇంత డెప్త్ ఉందా, వీళ్ళు ఇంత బరి తెగించారా అని చెప్పి మాకే అసలు ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలో అర్థం కాలేదు, అంత దారుణమైనటువంటి పోస్టులు ఉన్నాయని చెప్పి నిన్న డిఐజీ కోయ ప్రవీణ్ మాట్లాడుతుంటే, వైసీపీ సోషల్ మీడియా సాగించినటువంటి వికృత కాండ బయటపడింది. అయితే పెద్ద తలకాయలు మాత్రం 2. ఒకటి, షర్మిల మీద, సునీత మీద పోస్టులు పెట్టమన్నది అవినాష్ రెడ్డి. ఎందుకనంటే సునీత కానీ షర్మిల కానీ ప్రధానంగా డ్యామేజ్ చేసింది అవినాష్ రెడ్డి ఇమేజ్ని. అవినాష్ రెడ్డి వివేక హత్య కేసులో ముద్దాయి అనేది వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నటువంటి మాట. సో వాళ్ళను వ్యక్తిగతంగా టార్గెట్ చేయమని చెప్పి అవినాష్ రెడ్డి చెబితే, అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కంటెంట్ రాస్తే దాన్ని వర్రా రవీంద్రారెడ్డి పోస్ట్ చేశాడు. సో ఇది వర్రా రవీంద్రారెడ్డి, నిన్న పోలీసులు చెప్పారు, వర్రా రవీంద్రారెడ్డి పెట్టిన పోస్టులు ఆయన స్వయంగా పెట్టినవి కాదు, వర్రా రవీంద్రారెడ్డి తనకు తానుగా పెట్టిన పోస్టులు కాదు, అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఇచ్చిన పోస్టులను వర్రా రవీంద్ర పెట్టాడు. అంటే ఇచ్చింది వేరొకరు, పోస్ట్ చేసింది వేరొకరు, అసలు పెయ్యమని చెప్పింది అవినాష్ రెడ్డి. సో దీన్ని ఛేదించారు. దీంతో పాటు ఇది ఎప్పుడు వికృత రూపం దాల్చింది అంటే సజ్జల భార్గవ్ రెడ్డి చేతికొచ్చిన తర్వాత 2020 తర్వాత నుంచి ఇది వికృత రూపం దాల్చింది. ఎప్పుడైతే సజ్జల భార్గవ్ రెడ్డి చేతికి సోషల్ మీడియా వచ్చిందో, డిజిటల్ కార్పొరేషన్ను అడ్డాగా చేసుకుని దాదాపుగా 400 మందిని ఉద్యోగులుగా నియమించుకుని మళ్ళీ దాన్ని 2 గ్రూపులుగా విడదీసి అందులో ఒక గ్రూపుని కేవలం ఈ అబ్యూజింగు, మార్పింగు కోసమే సజ్జల భార్గవ్ రెడ్డి నడిపాడు. సజ్జల భార్గవ్ రెడ్డి ఈ మొత్తాన్ని కూడా, అది కూడా తాడేపల్లిలోని విఆర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ 3వ ఫ్లోర్లో ఒక ఆఫీస్ సెటప్ చేసుకుని అక్కడి నుంచి అక్కడే తయారు చేయటం, అక్కడి నుంచే పోస్టింగ్ చేయటం. దాదాపుగా 400 అకౌంట్లను వీళ్ళు యూజ్ చేసుకున్నారు. 40కి పైగా యూట్యూబ్ ఛానల్స్ దీనికోసం వాడుకున్నారు. సో అంటే ఒక ప్రీ ప్లాన్డ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది మొత్తం. సజ్జల భార్గవ్ రెడ్డి ఆల్రెడీ కోర్టుకు వెళ్ళిపోయాడు, ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ హైకోర్టుకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే సజ్జల భార్గవ్ రెడ్డి మీద కూడా కేసు నమోదైంది. ఎందుకంటే దీని వెనక కర్త కర్మ క్రియ సజ్జల భార్గవ్ రెడ్డి అని తెలిసిన తర్వాత మరి ఆయన అరెస్ట్ చేయకుండా ఎలా ఉంటారు? ఎప్పుడైతే ఏ క్షణమైనా నన్ను అరెస్టు చేయొచ్చని భావించినటువంటి సజ్జల భార్గవ్ రెడ్డి నాకు ముందస్తు బెయిల్ కావాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది. ప్రస్తుతానికి పిటిషన్ మీద ఎటువంటి వాదనలు కూడా జరగలేదు. అది కోర్టు స్వీకరిస్తుందా లేదా తిరస్కరిస్తుందా అనేది అయితే వేచి చూడాలి. మొత్తంగా ఈ వైసీపీ చేసినటువంటి క్రైమ్ వెనుక ఉన్న పెద్ద తలకాయల భాగవతం అయితే బయటపడింది. ఈ విష సర్పాల మొత్తాన్ని పెంచి పోషించింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి తెలిసే ఇది మొత్తం కూడా జరిగింది. గతంలో ఏదో నీతి కబుర్లు చెప్పాడు, వైసీపీ సోషల్ మీడియాలో ఎవరు అబ్యూజింగ్ చేయరు, వైసీపీ సోషల్ మీడియాలో ఎవరు తప్పుడు పోస్టింగ్లు పెట్టరని చెప్పి సజ్జల భార్గవ్ ఏదో సోషల్ మీడియా మీటింగ్లో సూక్కి కబుర్లు చెప్పాడు. మరి ఈరోజు సజ్జల భార్గవ్ రెడ్డే ఈ మొత్తానికి కర్త కర్మ క్రియ అని పోలీసులు పసిగట్టారు. వర్రా రవీంద్రారెడ్డి ఆ విచారణలో కూడా కొన్ని సంచలన విషయాలు అయితే బయటపెట్టారు. దానికి సంబంధించిన వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం.
సజ్జల డైరెక్షన్ వైసీపీ సోషల్ మీడియా యాక్షన్. సజ్జల భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలోనే భూత నీచ పోస్టులు, 40 యూట్యూబ్ ఛానళ్ళు, 400కు పైగా అకౌంట్లు, ఇతర వ్యక్తుల ఖాతా నుంచి కూడా వైసీపీ పోస్టులు, డిజిటల్ కార్పొరేషన్ సిబ్బంది సొంతానికి వాడకం, పార్టీ సోషల్ మీడియా ఆఫీసు నుంచే మొత్తం తతంగం. సునీత షర్మిలపై పోస్టుల వెనుక అవినాష్ రెడ్డి, వైసీపీ ప్రస్తుత కడప ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి, ఆయన డైరెక్షన్తోనే, ఆయన డిక్టేషన్తోనే పిఏ రాఘవరెడ్డి కంటెంట్, ఈ వర్రా రవీంద్రారెడ్డి పోస్టు చేసినటువంటి కంటెంట్ ఇచ్చిన వ్యక్తి రాఘవరెడ్డి. ఈ రాఘవరెడ్డి ఎవరయ్యా అంటే అవినాష్ రెడ్డికి పిఏ. అవినాష్ రెడ్డికి పిఏకి ఆదేశాలు ఇచ్చిన వ్యక్తి అవినాష్ రెడ్డి. అంటే మొత్తంగా ఈ సునీత షర్మిల మీద నీచ బూతు పోస్టులు పెట్టమని, వాళ్ళని అమ్మనా బూతులు తిట్టమని, వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేయమని చెప్పిన వ్యక్తి అవినాష్ రెడ్డి. వాళ్ళను దూషించమని చెప్పిన వ్యక్తి అవినాష్ రెడ్డి. దాన్ని ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి పిఏ రాఘవరెడ్డితో పాటు వర్రా రవీంద్రారెడ్డి. సో ఇప్పుడు ఎవరు బలైపోయారు? వర్రా రవీంద్రారెడ్డి బలైపోయాడు కదా. సరే, వర్రా రవీంద్రారెడ్డి ఏం తక్కువడేం కాదు, కాకపోతే ఆ స్థాయిలో కంటెంట్ ఇచ్చిన పోస్టు చేయించింది మాత్రం వీళ్ళు. దీనికి సంబంధించిన పోలీసులు అయితే ఛేదించారు. దానినే వర్రా రవీంద్రారెడ్డి పోస్ట్ చేశాడు. కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడి. వర్రా రవీంద్రారెడ్డి అరెస్టు, సహకరించిన మరొకిద్దరు కడపలో మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు. వర్రా రవీంద్రారెడ్డి సోషల్ మీడియాలో వికృత పోస్టులు పెట్టడంలో సిద్ధహస్తుడు. ఇదంతా అతను వ్యక్తిగతంగా చేసింది కాదు, వ్యవస్థీకృతంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. ప్రతి జిల్లాకు ఒక గ్రూప్ కన్వీనర్ ఉంటారు. వీళ్లకు తాడేపల్లి నుంచి దిశానిర్దేశం వస్తుంది. కొన్ని పోస్టులు సొంతగా పెడతారు, మరి కొన్ని పైనుంచి వచ్చే సూచనలతో పెడతారు. సో ఏంటంటే ఇప్పుడు వైసీపీ ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అని ఎందుకన్నామంటే, ఇక్కడ చూడండి, ప్రతి జిల్లాకు ఒక కన్వీనర్ కింద ఏర్పాటు చేసుకున్నారు. సో ఏం చేస్తారు వీళ్ళు? కొన్ని పోస్టులను తాడేపల్లిలోనే తయారు చేయించి, నీచమైన పోస్టులు తయారు చేయించి వాళ్ళకు పంపుతారు. అక్కడి నుంచి వాళ్ళు జిల్లా వ్యాప్తంగా స్ప్రెడ్ చేస్తారు గ్రూపుల్లో. రెండోది, వాళ్ళకి టార్గెట్ ఇస్తారు, ఈరోజు చంద్రబాబుని తిట్టాలి. సో ఇక ఆ టార్గెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సొంతగా వాళ్ళ ఇష్టం, అమ్మనా బూతులే తిడతారో, ఇంకోటి చేస్తారో, లేదా ఈరోజు పవన్ కళ్యాణ్ భార్యలను తిట్టాలి అంటే చాలు, ఇక వాళ్ళు అల్లుకుపోతారు. కొన్నేమో వీళ్ళు ఇస్తారు, కొన్నికి కంటెంట్ ఇచ్చి మీరు అల్లుకుపోమని చెప్తారు. సో ఇలా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది. సో ఇదే నిన్న పోలీసులు అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. అసభ్య పోస్టుల వెనుక ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన ప్రమేయంతోనే విజయమ్మ, షర్మిల, సునీతపై పోస్టులు. ఎంత నీచానికి ఒడిగట్టారంటే, చివరికి జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ మీద కూడా నీచమైన పోస్టులు పెట్టించింది అవినాష్ రెడ్డి. ఎందుకని? విజయమ్మ షర్మిలకు ఓటేయమని చెప్పింది. ఇద్దరు కడప నుంచి పోటీ చేసినప్పుడు విజయమ్మ ఏం చెప్పింది? షర్మిలకు ఓటేయమని చెప్పింది. ఎప్పుడైతే విజయమ్మ షర్మిలకు ఓటేయమని చెప్పిందో, దాంతో అవినాష్ రెడ్డి విజయమ్మను కూడా వదల, విజయమ్మ మీద కూడా నీచమైన పోస్టులు పెట్టించారు. విజయమ్మకు కూడా సంబంధం, అసలు షర్మిల విజయమ్మ కూతురే కాదన్నారు. ఇంకంతకంటే పెద్ద దారుణమైన పదం ఏముంటుంది? మీరు ఆలోచించండి. సో ఇవన్నీ చేయించింది ఎవరు? ఎంపీ అవినాష్ రెడ్డి. పోలీసుల విచారణలో సోషల్ సైకో వర్రా రవీంద్రారెడ్డి వెల్లడి. వర్రాతో పాటు మరొక ఇద్దరిని మార్కాపురంలో పట్టుకున్న పోలీసులు. కడపలో వివరాలు వెల్లడించిన డిఐజీ కోయ ప్రవీణ్. సో ఈ వివరాలు ఎవరు చెప్పారయ్యా అంటే, వర్రా రవీంద్రారెడ్డి పోలీసు విచారణలో కక్కేశాడు. అసలు అవినాష్ రెడ్డి పిఏకి పోస్టులు ఇచ్చమని చెప్పింది ఎవరు? అలాగే ఆ కంటెంట్ ఇచ్చింది ఎవరు? దీని వెనక ఎవరెవరు ఉన్నారు? దీన్ని ఎక్కడి నుంచి ఆర్గనైజ్ చేసేవాళ్ళు? దీంట్లో ఎవరెవరు పెద్ద తలకాయలు? ఇవన్నీ కూడా వర్రా రవీంద్రారెడ్డి మొత్తం కూడా పోలీసుల ముందు నిన్న కక్కేశాడు. ఆ విషయాలనే పోలీసులు అయితే ఇప్పుడు బయట పెట్టడం జరిగింది. ఓ కర్మాగారంలో సాగిన వ్యవహారం. సజ్జల భార్గవ్ రెడ్డితో పాటు వర్రా రవీంద్రారెడ్డి తదితర సైకోలు రాష్ట్ర స్థాయిలో ఒక కర్మాగారంలో నడుపుతూ పోస్టులు గుర్తించారు. నిన్న ఈయన ఏమన్నారంటే, కోయ ప్రవీణ్ ఒక మాట అన్నాడు. ఆ డిఐజీ మాట్లాడుతూ, ఇక్కడ చూడండి, అరబ్ దేశాల్లో అయితే రాళ్లతో కూడా చంపేసేవాళ్ళు. వీళ్ళు చేసిన క్రైమ్కి, వీళ్ళు పెట్టిన నీచమైన పోస్టులకి మన దేశంలో కాబట్టి అరెస్టులు, కోర్టులు, శిక్షలు ఉన్నాయి. కానీ అరబ్ దేశాల్లో అయితే వీళ్ళందరినీ రాళ్లతో కూడా చంపేసేవాళ్ళు అని చెప్పి కోయ ప్రవీణ్ ఆయనే స్వయంగా చెప్పాడు. పైగా
ఈ పోస్టులు చదవడానికి నాకు ఇబ్బందిగా ఉంది, నేనైతే చదవలేను మానవత్వం ఉన్నవాడిగా. మీరు కావాలంటే సోషల్ మీడియాలో అక్కడెక్కడ చూసుకోండి, నేను విచారణ చేయడప్పుడే వీటిని మేము చూడలేకపోయామని చెప్పి స్వయంగా ఆయనే చెప్పిన పరిస్థితి. సో దీంతో వైసీపీ సాగించినటువంటి ఈ వికృత కీడ వెనక ఉన్నటువంటి అసలు తలకాయలు బయటపడ్డాయి. ఇప్పటికే సజ్జల భార్గవరెడ్డి మీద కేసు నమోదు చేశారు, ముందస్తు బెయిల్ కోసం వెళ్ళాడు. ఇదే కేసు విషయానికి సంబంధించి అవసరమైతే అవినాష్ రెడ్డి మీద కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. మొత్తంగా వైసీపీ సైకోలు సాగించినటువంటి ఈ దారుణ కాండకు ముగింపు పలకటానికైతే పోలీసులు సిద్ధమయ్యారు. మొత్తంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి వరకు సాగించినటువంటి ఈ విధ్వంసకాండ వెనక ఉన్న వైసీపీ అసలు భాగవతాన్ని పోలీసులు బయటపెట్టారు.